హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే గుడ్డు కారం. ఈ విధంగా ఒక్కసారి కోడిగుడ్లతోని ఇలా స్పైసీగా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దాం. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా మనం కోడిగుడ్లు తీసుకోవాలండి. నేనైతే ఒక 4 కోడిగుడ్లు తీసుకున్నాను. కానీ ఇవి పచ్చి కోడిగుడ్లు, ఉడకపెట్టినవి కాదండి. ఇలా పచ్చి కోడిగుడ్లు తీసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకునేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక చిన్న కప్పు వేరుశనగ పప్పులు వేసుకునేసి వీటిని కొంచెం దోరగా వేగనిచ్చుకోవాలి. అవి కొంచెం ఇలా సన్న మంట మీద కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత అంటే మాడకుండా చూసుకోవాలండి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్క టేబుల్ స్పూను ధనియాలు వేసుకునేసి సగం టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసి ఒక్క 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి అవి అన్నింటిని కూడా ఇప్పుడు ఇలా సన్న మంట మీద మంచి దోరగా వేగనిచ్చుకోవాలండి. మంచి స్మెల్ వచ్చే టైప్లో ఇలా కలర్ వచ్చేదాకా మాడిపోకుండా మంచి ఎరడాలుగా ఇలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దించిన తర్వాత కాస్త చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జారులో వేసేసుకుందాం. ఎప్పుడైనా సరే ఇలాంటి వేయించినప్పుడు మిక్సీ జారులో వేయాలన్నా రోట్లో వేసి దంచాలన్నా కొంచెం బాగా చల్లారిన తర్వాతనే ఆ పని చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి గడ్డ వేసుకునేసి మెత్తగా పొడి కొట్టుకుందాం. ఇందులో వేరుశనగ పప్పులు, వెల్లుల్లి ఇవి వేసాం కాబట్టి ఈ పొడి అన్నది మెత్తగా రాదండి. కొంచెం ఉండలు టైప్లో వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది. ఓకే, ఇబ్బంది ఏం లేదండి. అలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి ఇందాక తీసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టి ఇందులో పోసుకోవాలండి. ఎప్పుడైనా సరే కోడిగుడ్లు మనం కొట్టి పోసుకునేటప్పుడు ఏంటంటే అందులో పెంకులు పడకుండా జాగ్రత్త పడాలండి. ఓకేనా? ఇది మాత్రం ఖచ్చితం చూసుకోవాలి. అది చిన్న పెంకైనా సరే ఖచ్చితం తీసేసుకోవాలి. ఎందుకంటే అది అరగదు కాబట్టి. ఓకేనా? అందుకోసం ఇప్పుడు దీంట్లో చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ అలా వేసేసుకొని సగం టేబుల్ స్పూన్ దాకా కారప్పొడి అందులో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టి దీన్ని కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అంటే కుదురుకున్న తర్వాత ఇప్పుడు తిరగేసుకునేసి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ని మనం కట్ చేసుకుంటూ దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి కొంతమంది ఏంటంటే కొంచెం పెద్దగా ఇష్టపడతారు అంటే పీసెస్, కొంతమంది ఏంటంటే కొంచెం చిన్నగా ఇష్టపడతారు. ఎవరికి ఎలా ఇష్టమో అలా ఆ సైజులో మనం కట్ చేసిన తర్వాత ఇవి ఏంటంటే ఈ పచ్చి వాసన లేకుండా అంటే నీసు వాసన లేకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కోడిగుడ్డు మంచి రుచిగా ఉంటుంది. ఓకేనా? ఇది కొంచెం నీసు వాసన వచ్చినా కూడా మనం తినటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎవరైనా సరే తినలేరు. అందుకోసం అనేసి వీటిని మనం మంచి ఇలా నీసు వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు చేసిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా నూనె వేసుకుందామండి. అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి సగం టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి ఇలా కొంచెం వేగనిచ్చుకోవాలండి. ఇలా జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలండి. అంటే నేనైతే ఒక 2 పెద్ద సైజు గడ్డల్ని కట్ చేసి అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసానండి. చిన్నగా సన్నగా కట్ చేసి వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఈ ఉల్లిపాయల్ని వేగనిచ్చుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సగం టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? ఇలా వేసిన దాంట్లో ఇప్పుడు మనం పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఇలా కలుపుతూనే బాగా వేగనిచ్చుకోవాలండి. ఇలా అల్లం పేస్ట్ వేగుతుంటే ఆ వచ్చే స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? దాన్ని ఆస్వాదిస్తూ ఇలా మనం బాగా ఫ్రై చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఫ్రై చేసిన ఈ కోడిగుడ్డు పీసెస్ మొత్తాన్ని అంటే ఈ ముక్కలన్నింటినీ దాంట్లో వేశాక చిటికెడు అంటే చిటికెడు అలా పసుపు వేసుకునేసి సగం టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసుకొని ఇప్పుడు ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసి ఇలా కొంచెం కలుపుతూ ఇవన్నీ కూడా ఈ పీసెస్కి పట్టే విధంగా మనం ఇలా కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మంట లోలో ఉంచుకునేసి అప్పుడు ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు
ఇలా మనం బాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం ఏదైతే గ్రైండ్ చేసామో ఆ గ్రైండ్ చేసిన ఈ పొడిని దీంట్లో వేసేద్దాం. అంటే వేరుచెనగ పప్పులు, వెల్లుల్లిపాయలు ఇవన్నిటిని గ్రైండ్ చేసాం కదా! ఆ పొడిని దీంట్లో వేసి ఇలా కలుపుతూనే సన్న మంట మీదనే ఇలా కొంచెం సేపయితే ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కూడా ఒక 2, 3 నిమిషాల సేపు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి కొత్తిమీరని ఒక 4 రెమ్మలు అలా కడిగి శుభ్రం చేసుకునేసి తుంచి దాంట్లో వేసి ఇలా కాస్త అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. సాల్టు ఇవన్నీ ఎలా సరిపోయినాయి అన్నది చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ ఇలాంటి టేస్టు చేసుకొని తిని చూడాలండి. అద్భుతంగా ఉందండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇలా ప్రతి దానిలో గూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇంట్లో పప్పు చేసినా, సాంబార్ చేసినా, ఇలా ఏ కర్రీ చేసినా గూడా దాని పక్కన ఇలా కొంచెం చేసుకొని తింటుంటే ముద్దకు ముద్ద టేస్ట్ అంత బాగుంటుందండి. ఓకేనా?